ఎన్టీఆర్ గారి 'గాడ్ ఆఫ్ వార్' సినిమాకి సంబంధించి నిన్న అప్డేట్ రావడం మనం చూసాం. సో, త్రివిక్రమ్ గారి డైరెక్టర్ నాగవంశి గారు ప్రొడక్షన్‌లో ఈ సినిమా రాబోతుంది. దానికి సంబంధించిన పోస్టర్ నిన్న రిలీజ్ చేశారు. సో, ఇదొక ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పుకోవాలి. మరి ఈ సినిమా ఒక పాన్ ఇండియన్ రేంజ్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ పాన్ ఇండియన్ చిత్రం త్రివిక్రమ్ గారికి అని చెప్పుకోవాలి. మరి పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్‌గా త్రివిక్రమ్ గారి సినిమాతో ఎదుగుతారా? ఎన్టీఆర్ గారిని సినిమాలో ఎలా చూపిస్తారు? కార్తికేయ స్వామిగా ఎన్టీఆర్ గారు ఎలా కనిపించబోతున్నారు? ఇలా చాలా క్వెషన్స్ నిన్నటితో రైజ్ అవ్వడం మనం చూసాం. దీనికి సంబంధించి ఒకసారి కంప్లీట్‌గా డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సో, త్రివిక్రమ్ గారికి అయితే ఇది ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా అని చెప్పుకోవాలి. సో, ఇప్పటివరకు ఆయన అన్ని లోకల్ సినిమాలు తీసుకుంటూ రావడం మనం చూసాం. సో, పాన్ ఇండియన్ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నారు కాబట్టి ఎన్టీఆర్ గారితో కార్తికేయ స్వామి చరిత్రతో ఈ సినిమా రాబోతుంది. ఎలా ఉండబోతుంది? పాన్ ఇండియన్ రేంజ్‌లో ఆయన తన స్థానాన్ని సుస్థిరం అంటే ఒక స్థానాన్ని సంపాదించుకోబోతున్నారా సార్ ఈ సినిమాతో? మీరేం చెప్తారు? యాక్చువల్‌గా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కొందరున్నారు. హ్మ్. వాళ్ళ కొత్త సినిమాలకు సంబంధించి దర్శకుడు ఎవరు అంటూ కొద్ది రోజులు ఒక చర్చ జరుగుతుంటుంది. హ్మ్. పలానా డైరెక్టర్ ఉంటాడు అని బహుశా యూనిట్ కంటే ముందే సోషల్ మీడియాలో వస్తుంటుంది. అనేక విధాలుగా ఒక డైరెక్టర్ని ఎంపిక చేసుకునే విధానం మనకు తెలుగులో కనిపిస్తుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ఉన్న పొజిషన్లో ఆయనకు ఒక బలమైన సక్సెస్ అయితే కావాలి. 666 సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలుసు. కానీ ఆ సినిమాలో స్క్రీన్ను మరో హీరోతో షేర్ చేసుకున్నాడు. హ్మ్. అంటే సోలో హిట్ కాదు. ఎప్పుడైనా అభిమానులు తమ అభిమాన హీరోకు సోలో హిట్ కావాలని కోరుకుంటారు. పైగా ఎన్టీఆర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగే హీరో. హ్మ్. సహజంగా స్టార్స్లో చాలామంది స్టార్స్ ఉంటారు, కానీ యాక్టింగ్ ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు. యాక్టింగ్ ప్లస్ స్టారిజం అంటే స్టార్డమ్, ఈ రెండు ఉన్న ఎన్టీఆర్ ఈ ఈ టైంలో తన కొత్త సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉన్న మాట వాస్తవమే. ముఖ్యంగా బాలీవుడ్లో ఒక ప్రయత్నం చేసిన వార్ 2 సినిమా డిసప్పాయింట్ చేయడంతో తన కొత్త సినిమాల మీద మరింత జాగరూకతగా ఉన్నారు. అందులో ఉద్దేశంగా భాగంగానే డ్రాగన్ అనే సినిమా ప్రశాంత్ నీల్తో చేస్తున్నాడు. ఆ సినిమా మీద ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆయనే కాదు, ఆయన అభిమానులు కూడా పెట్టుకున్నారు. ఇది ఎన్టీఆర్కు పూర్తి స్థాయి పాన్ ఇండియా సినిమాగా మనం చెప్పుకోవచ్చు. వారు నార్త్లో ప్రొడక్షన్ సినిమాది తెలుగులో డబ్బింగ్ పరంగా వచ్చింది. అది ఆ యూనిట్ సభ్యులు కూడా తెలుగు వాళ్ళకు పరిచయం లేరు. అందుకే ఆ సినిమా ఫలితం కూడా కొంత డిసప్పాయింట్ చేసిందని అంటారు. కానీ ఇప్పుడు డ్రాగన్ సినిమాతో ఎన్టీఆర్ ఒక పాన్ ఇండియా స్టార్గా ఎదిగేందుకు గ్రౌండ్ ఏర్పాటైంది. ఓకే. ఎందుకంటే ఆ సినిమా డైరెక్టర్కు గతంలో ఉన్న సక్సెస్లే కారణం. సరే, ఆ సినిమా తర్వాత ఏం చేయాలి? ఖచ్చితంగా హీరో సంవత్సరానికి ఒకటన్నా కొత్త సినిమా మొదలు పెట్టాలి కదా. ఆ విధంగా ఎన్టీఆర్ కొత్త సినిమా గురించి చాలా చర్చలు వచ్చాయి. డ్రాగన్ తర్వాత మళ్ళీ పాన్ ఇండియా స్థాయి సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఆయన తమిళ డైరెక్టర్ల కాంబినేషన్లో సినిమాలు చేయొచ్చు అని ఒక చర్చ కూడా జరిగింది. బహుశా ప్రాథమికంగా కూడా వాళ్ళు సిట్టింగ్ వేసి ఉంటారు. కానీ కథ అన్నది ప్రధానం కాబట్టి ఆ కథాపరంగా ముందు అడుగు వేయలేకపోవడం వల్ల ఎన్టీఆర్ ఇప్పుడు త్రివిక్రమ్తో కాంబినేషన్లో వెళ్ళాడు. త్రివిక్రమ్ అంటే ఖచ్చితంగా ఆయనకు సక్సెస్ రేషియో 90% కంటే ఎక్కువ ఉంది. అద్భుతమైన స్క్రీన్ ప్లే రైటరు, అద్భుతమైన ప్రజెంట్ చేయగలడు. ఇప్పటి వరకు ఎలాంటి కథనైనా దానికి ఎంటర్టైన్మెంట్ అంటే టచ్ ఇస్తూ తీశాడు. అవన్నీ మంచి సక్సెస్ కూడా అయ్యాయి. తెలుగులో ఆ రోజుల్లో హైయెస్ట్ గ్రాసర్గా ఆయన తీసిన అలా వైకుంఠపురంలో నిలిచిందన్న విషయం తెలిసింది. అల్లు అర్జున్కు వరుసగా 3 హిట్లు ఇచ్చిన క్రెడిట్ కూడా త్రివిక్రమ్కి ఉంది. అలాంటి త్రివిక్రమ్ మళ్ళీ అలా అల్లు అర్జున్తోనే మరో సినిమా చేస్తాడు అని చర్చ కూడా జరిగింది. కానీ అలా జరగకుండా ఆయన మరో కాంపౌండ్కి వచ్చాడు. ఎన్టీఆర్తోనే ఆయనకు ఇది 2వ సినిమా. మొదటి సినిమా కూడా అద్భుతంగా తీశాడు, కానీ దాన్ని ఆశించిన ఫలితం రాలేదు. ఎన్టీఆర్ అనగానే రెగ్యులర్గా అల్లు అర్జున్ తరహా, వెంకటేష్ తరహా, మహేష్ బాబు తరహా పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ సినిమాల జోలికి వెళ్లకుండా ఒక వైవిధ్య భరితమైన కథను ఎంచుకోవడంలోనే త్రివిక్రమ్ టాలెంట్ మనకు అర్థమవుతుంది. ఇక ఈ ఎన్టీఆర్ సినిమాతో ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడా అన్నది చర్చ. ఎన్టీఆర్ ఆల్రెడీ డ్రాగన్తో పాన్ ఇండియా స్థాయికి వెళ్తున్నాడు కాబట్టి ఆ వెనకే ఈయన వస్తున్నాడు. వచ్చినప్పుడు ఆల్రెడీ హీరో పాన్ ఇండియా ఇమేజ్ స్టార్డమ్ తెచ్చుకున్న హీరోతో ప్రయాణం కాబట్టి
త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ తెలుగు వాళ్ళకే కాదు, మొత్తం ఇండియన్ ఆడియన్స్ ఎక్కడున్నా సరే వాళ్ళందరికీ నచ్చుతుంది. అతడు అనే సినిమా లేకపోతే కలేజా అనే సినిమా థియేటర్లో కంటే అది ఓటీటీ ప్లాట్ఫామ్లో లేదా శాటిలైట్ ఛానల్ ద్వారా అద్భుతమైన ఆదరణ చూరగొంది. అతడుకు వచ్చిన దాని స్పందన మామూలుగా లేదు. కాబట్టి ఎక్కడి ఆడియన్ అయినా సరే కథలో వైవిధ్యం ఉంటే వాడు అస్సామీ అయినా లేకపోతే బీహారీ అయినా లేదా ఢిల్లీ వాళ్ళ అయినా సరే మెప్పించగల సమర్థత త్రివిక్రమ్కు ఉందని మనం చెప్పవచ్చు. సరే, ఇది పౌరాణిక చిత్రం. సో అటు త్రివిక్రమ్ గారికి కావచ్చు, ఎన్టీఆర్ గారికి కావచ్చు, ఇప్పటివరకు అయితే పౌరాణిక చిత్రాలు చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకొస్తున్నారు. మరి ఎలా తీసుకోబోతున్నారు అంటే ఆల్రెడీ వాళ్ళు నాగవంశి గారు గతంలో చెప్పారు, ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పైన ఇటువంటి టెక్నాలజీ యూజ్ చేయలేదు, అటువంటి టెక్నాలజీ యూజ్ చేసి సినిమాని తీసుకొస్తామని గతంలో చెప్పారు. సో ఈ పౌరాణిక చిత్రాన్ని మరి వీళ్ళిద్దరు హీరో అండ్ డైరెక్టర్ ఎలా తీసుకురాబోతున్నారు? ఇది పూర్తి స్థాయి పౌరాణికమా కాదా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ఈ మధ్య తెలుగు సినిమాలు ఏమైనాయంటే పౌరాణికాన్ని కూడా మిళితం చేస్తూ సినిమాలు తీస్తున్నారు. హనుమాన్ లాంటి సినిమా అలాంటిదే కదా. ఇప్పుడు మహేష్ బాబు చేస్తున్న వారణాసి కూడా అందులో ఆయన రాముడి పాత్ర ఉందని డైరెక్టర్ స్వయంగా చెప్పాడు. అంటే పౌరాణికం అందులో ఉంది. మరి ఎన్టీఆర్ సినిమాకి వచ్చేవరకల్లా ఇది పూర్తి స్థాయి అంటే టైటిల్ నుంచి ఎండ్ వరకు ఇది పూర్తిగా పౌరాణిక నేపథ్యమా అనేది మాత్రం నాకు అనుమానమే. పౌరాణిక స్ఫూర్తి ఉండొచ్చు, లేదా కొంత భాగం ఆ ఎపిసోడ్ ఉండే అవకాశాలు ఉన్నాయి, కానీ ఇది పూర్తి స్థాయి పౌరాణికం అని నేను అనుకోను. పౌరాణికం తీసే సమస్య ఏంటంటే ఒక ఎన్టీఆర్ ఉంటే సరిపోద్ది. దానికి ప్యాడింగ్లో పౌరాణిక పాత్రలు పోషించే సమర్థులు కావాలి, సంభాషణలు పలకగలిగే టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు కావాలి, ఆ ఆహార్యం, ఆ గెటప్, ఆ బ్యాక్డ్రాప్ ఇవన్నీ కావాలి. మీరు అంటున్నారు అద్భుతమైన సాంకేతికత అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ అన్ని సినిమాలకు ఆ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. బహుశా ఇంకా అప్డేట్ కెమెరాలు ఏమన్నా వచ్చి ఉంటాయో, లేదా అప్డేట్ హాలీవుడ్ టెక్నీషియన్లు ఏమన్నా అందుబాటులోకి వచ్చి ఉంటే వాళ్ళ సేవలతో ఈ సినిమాను ఒక అద్భుతమైన దృశ్య కావ్యంగా మలిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అయితే నేను దాన్ని పూర్తి స్థాయి పౌరాణికం అని భావించట్లేదు. పౌరాణికం కనుక తీస్తే మాత్రం అది ఒక అద్భుతం. మనం బిగ్ స్క్రీన్ మీద ఎన్టీఆర్తో పాటు అనేక మంది సమర్థులైన ఆర్టిస్టులు ఆ పాత్రలు మనం చూసి, గతంలో ఎన్టీఆర్ యాక్ట్ చేసినప్పుడు ఎలా అయితే బిగ్ స్క్రీన్ మీద పౌరాణిక పాత్రలు చూసామో పెద్దయినా, అలాంటి భావన మనకు కలిగిస్తే ఆ సగటు ఆడియన్ ఖచ్చితంగా ఆనందిస్తారు. ఓకే సార్, మీరు అన్నట్టు మరి పౌరాణికాలు అంటే రామారావు గారు అంటే పౌరాణికాలు. మరి ఇప్పుడు వారి మనవడైన ఎన్టీఆర్ గారు పౌరాణిక పాత్రలో కనిపించబోతున్నారు. మరి ఆయన్ని తలపిస్తారా ఈ సినిమా? ఎవరు ఎంత సమర్థులైనా ఎంత వారసత్వం ఉన్నా పెద్ద అయినా ఎన్టీఆర్ను మరిపించే స్థాయి పెర్ఫార్మెన్స్ ఎవరికి ఉండదు. ఆయన వారసత్వంగా బాలకృష్ణ, శ్రీకృష్ణార్జున విజయం లాంటి పౌరాణిక అంటే కృష్ణుడిగా అర్జునుడిగా చేశాడు. ఎన్టీఆర్ చేసినట్టుగానే పాతాళ భైరవి స్ఫూర్తితో భైరవ దీపం లాంటి సినిమా చేశాడు. కానీ వారసుడిగా బాగా చేశాడు అనే పేరే తెచ్చుకుంటారు. పెద్ద ఆయన ఎన్టీఆర్ మనవడిగా ఎన్టీఆర్ కూడా మనం కొన్ని సినిమాల్లో యమదొంగ లాంటి సినిమాలో ఆయన గెటప్లు, రావణుడి గెటప్లు మనం చూసి ఎంజాయ్ చేశాం. అయితే ఆ రోజున ఆ క్యారెక్టర్కు జూనియర్ ఎన్టీఆర్ పలికిన సంభాషణలు గుర్తు చేసుకుంటే అద్భుతంగా పలికాడు. అంటే పౌరాణిక పాత్ర చేస్తే దానికి కావాల్సిన ఆహార్యం ఆయన కుదిరింది. సాంస్కృతిక మిళితమైన సంభాషణలు పలకడంలో కూడా ఎన్టీఆర్ సులువుగా సింగిల్ టేక్లో ఆ ఎపిసోడ్ పూర్తి చేశారు. కాబట్టి స్క్రీన్ మీద ఎన్టీఆర్ వారసత్వాన్ని అంటే పెద్ద అయిన ఎన్టీఆర్ వారసత్వాన్ని పురిగిపుచ్చుకొని తన పాత్ర వరకు అయితే అద్భుతంగా చేస్తాడని చెప్పవచ్చు. మిగతా పాత్రధారులు ఎవరు అనేది ఇంకా మనకు రాలేదు కాబట్టి దాని మీద మనం ఎప్పుడూ చెప్పలేదు. ఓకే సార్, ఇది మెయిన్గా కార్తికేయ స్వామి అంటే తమిళ దైవంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ రావడం అని చూస్తాం. మురుగన్ అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటారు. సో ఈ సినిమా మామూలుగా తమిళ సినిమాలు మన దగ్గర బాగా సక్సెస్ సాధిస్తే వాళ్ళకి ఇక్కడ థియేటర్లు బాగా దొరుకుతూ ఉంటాయి. మన సినిమాల విషయానికి వచ్చేసరికి అక్కడ పెద్దగా వాళ్ళు ఆదరించారని చెప్పేసి అక్కడ థియేటర్లు కూడా దొరకవు అని చెప్పేసి మన దగ్గర ఒకటి ఉంది సార్. మరి ఈ సినిమా తమిళ్లో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి వాళ్ళ ఆరాధ్య దైవం కాబట్టి సో అక్కడ ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది అంటే తమిళ మార్కెట్ని ఇప్పుడు ఎన్టీఆర్ గారు క్యాష్ చేసుకోబోతున్నారని వచ్చేసరి ఈ సినిమాతో? ఇప్పుడు దేవుళ్ళు ఒక ప్రాంతానికే సొంతం అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మనకు ఒక కాంతారా అనేది ఒక గ్రామ దేవత నేపథ్యంలో తీసిన సినిమా. అది కర్ణాటక కంటే తెలుగులో ఎక్కువ రెవెన్యూ తెచ్చింది. పైగా ఆల్ ఇండియా లెవెల్లో అన్ని ప్రాంతాల్లో కూడా అద్భుతమైన రెవెన్యూ తెచ్చింది.
సినిమా బాగుండి దేవుడి వైభవాన్ని, దేవుడి ప్రాశస్తాన్ని అద్భుతంగా చూపించగలిగితే ప్రాంతం ఏదైనా సరే ఆదరణ పొందుతుంది. ఇప్పుడు ఇప్పుడు కేజీఎఫ్ లాంటి సినిమా వచ్చింది, దానికి నేపథ్యం ఎక్కడ? కర్ణాటకలోని గోల్డ్ మైన్స్. మరి అది మనకు టచ్ లేదు, కానీ ఆ నేపథ్యంలో తీసిన సినిమా ఇండియా వరల్డే కాదు ప్రపంచం మొత్తం చూసి ఆనందించింది కదా. ఆ విధంగా మురుగను అయితే కేవలం తమిళ వాళ్ళకే రైట్స్ ఉంటాయి అని అనుకోవడం సరికాదు. ఒక మహానుభావుని, ఒక దేవుణ్ణి, లేదా అందులో ఉన్న కొత్తదనమో, లేదా అందులో ఉన్న భక్తినో, అందులో ఉన్న పవర్నో త్రివిక్రమ్ ఏం గమనించాడో, ఏం చూశాడో. తమిళ కంటే మన త్రివిక్రమ్ ఆ దేవుని పవర్ని ఇంకా అద్భుతంగా స్క్రీన్ మీద చూపిస్తాడు కావచ్చు. కాబట్టి దీనికి ప్రాంతాలకు అంటగట్టడం సరికాదు. ఒక సినిమా ఇప్పుడు చాలా సందర్భాల్లో పెద్దవాళ్ళు అంటున్నారు, సినిమా అంటే పాన్ ఇండియా సినిమా కూడా కాదు, ఇండియన్ సినిమా. ఇప్పుడు నిర్మాణం అవుతున్న స్టార్ సినిమాలన్నీ ఇండియన్ సినిమాస్. మనకు తమిళ నేపథ్యంలో మొత్తం తమిళ ప్రాంత రూరల్ నేపథ్యంలో తీసిన సినిమాలు కూడా తెలుగులో ఆదరణ పొందుతున్న విషయం మనం గమనించాలి. ఈ మధ్య సూర్య సినిమా వచ్చింది, కరప్పు, కింద తెలుగులో వీరభద్రుడు అనేది. మరి అది వాళ్ళ లోకల్ సినిమానే కదా, మరి అది తెలుగులో కూడా ఆడింది కదా. తెలుగులో కాదు, ఇతర భాషల్లో కూడా ఆడింది. కాబట్టి దేవుళ్లకు, వాళ్ళ మహిమలకు ఒక ప్రాంతానికి అంటగట్టడం సరికాదు. అక్కినేశ్వరరావు గతంలో చేసిన భక్త తుకారం, చక్రధారి, మహాకవి కాళిదాసు, ఈ సినిమాలన్నిటికీ ఆ రోజున కర్ణాటకలో రాజ్ కుమార్ గారు చేసిన సినిమాలు, వాటిని మరి అక్కడి దేవుడు భక్త తుకారం అనేది మన పేరు కాదు, మరాఠీ పేరు అది. అయినప్పటికీ ఆ సినిమాను నాగేశ్వరరావు గారు చేస్తే తెలుగులో అద్భుతంగా ఆదరించారు, 100 రోజులు కూడా ఆడింది. మహాకవి క్షేత్రయ్య, ఇవన్నీ ఒక ప్రాంతానికి పరిమితమైన కథలు కాదు, అవి యూనివర్సల్ కథలు. ఎవరైనా తీయొచ్చు, బాగుంటే ఎక్కడైనా ఆదరిస్తారు. అట్లా సార్, ఇప్పుడు తమిళ ఆడియన్స్ దగ్గర నుంచి ఒక చిన్న ఆబ్జెక్షన్ కూడా వచ్చేస్తుంది సార్. అంటే ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక ట్యాగ్ ఇచ్చేసారు, నార్త్లో పుట్టారు, దక్షిణాన ఆరాధ్య దైవంగా మారారు అని చెప్పేసిన దానికి నార్త్లో పుట్టడం ఏంటి, మా ఆరాధ్య దైవం మీరు పురాణాలు సరిగ్గా చదువుకుంది అన్నట్టు కొన్ని కామెంట్స్ అయితే వినిపించారు. ఇది ఎంతవరకు ఈ వివాదం సినిమా పరంగా ఇబ్బంది పెట్టచ్చు? ఈ మధ్య పాడిన సినిమాలు ఇటువంటి ఒక చిన్న వివాదాలకు గురవుతున్నాయి. మనం వారణాసి విషయంలో కూడా చూసాం సార్, అంటే రాజమౌళి గారి కామెంట్స్ అవన్నీ కూడా. సో సినిమా స్టార్టింగ్ నిన్న పోస్ట్ రిలీజ్ అయింది, సో ఇటువంటి చిన్న వివాదం జరగడం చూస్తున్నాం. ఎలా చూస్తారు సార్? ఈ మధ్య ఒకటి కొత్త ట్రెండ్ వచ్చింది, టైటిల్ ప్రకటించిన సినిమా అనౌన్స్ చేసిన, పోస్టర్ రిలీజ్ చేసిన, పని పాట లేని కొందరు వాళ్ళు దాన్ని కెలుకుతూ దాని మీద నెగిటివ్ కామెంట్ చేయడం అన్నది ఇప్పుడు కొత్త ట్రెండ్లా జరుగుతుంది. ఇటీవలే ఇంకా చర్చల్లోనే ఉంది ఇడుపు కాగితం అనే సినిమా టైటిల్. సినిమా చాలా శుభమాని కొబ్బరికాయ కొట్టి వాళ్ళు ప్రారంభించుకుంటే టైటిల్ వివాదం ఇంకా కొనసాగుతుంది. చివరికి అది తెలంగాణ యాస భాష, ఆంధ్ర యాస భాష వరకు వెళ్ళింది. ఇది పని లేని వాళ్ళు చేసే కార్యక్రమం. ఎన్టీఆర్ సినిమాకి వచ్చేవరకల్లా వాళ్ళు ప్రకటన స్థాయిలోనే ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, ఏం తీస్తారు, ఏం చూపెడతారు అనేది మనం వెయిట్ చేయాలి. మీకు గుర్తుండి ఉంటే RRR సినిమాలో ఎన్టీఆర్ గెటప్ రివ్యూ చేసినప్పుడు ముస్లిం క్యారెక్టర్లో చూపెట్టారు. దాని మీద చాలా ఇట్లే కాంట్రవర్సీ అయింది. ఒక ఎంపీ అయితే ముందుకెళ్ళి ఈ సినిమాను మేము ఆడనీయం, థియేటర్లో రిలీజ్ చేయనీయం అనే వరకు వెళ్ళాడు. ఎందుకంటే కొమరం భీము స్ఫూర్తితో ఆ క్యారెక్టర్ ఉంది కాబట్టి కొమరం భీముకు ముస్లింలకు సంబంధం లేదు, ఆ గెటప్ మేము ఒప్పుకోము అన్నాడు. ఇవి అవివేకమైన మాటలు. కానీ తీరా సినిమా వచ్చాక ఏముంది, ఎవడన్నా మాట్లాడినా? అలాగే ఏదో ప్రారంభంలోనే మాకు ఇలా లేదు, ఇలా లేదు, నార్త్లో పుట్టడం ఏమిటి, ఇవన్నీ అనవసరం. ఓకే, వాళ్ళు ఏం తీశారు, ఏం చూపెడుతున్నారు, ఏం చూపిస్తారు అనేది ఆ సినిమా పూర్తయి థియేటర్లో రిలీజ్ అయ్యే వరకు ఆగాలి. అప్పటికి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ రోజున నిరసన చేయొచ్చు. దానికి అనేక మార్గాలు ఉన్నాయి తప్ప ప్రారంభంలోనే వాళ్ళని డిసప్పాయింట్ చేయడం, ఎవరికైనా సరే, ఏ ప్రాంతం వారికైనా సరే, దాన్ని ప్రాంతాల వారిగా ఆ విభేదాలు పెరిగేట్టు చేయడం కూడా సరికాదు.